అందరికీ నమస్కారం. I'll speak in Telugu for a bit and then switch to English, sir. గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు కాళే యాదయ్య గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ గారు బాలకృష్ణ గోయంకా గారు, శ్రీమతి దీపాలి గోయంకా గారు, గౌరవనీయులు కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు సోదరులు షంబిపూర్ రాజు గారు, మన టెక్స్టైల్ సెక్రటరీ గారు బుద్ధ జ్యోతి ప్రకాష్ గారు, గౌరవనీయులు ముఖేష్ గారు, చెరియన్ గారు, చింతన్ గారు, ఇంకా ముందున్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, వెల్స్పన్ యొక్క సంస్థకు సంబంధించిన వారి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా వెల్స్పన్ ఫ్యామిలీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే బాలకృష్ణ గోయంకా గారు చెప్పింది మీరంతా విన్నారు. 5 ఏళ్ల కిందట చందన్వెల్లిలో చూస్తే వెతికితే కూడా ఒక పరిశ్రమ లేని పరిస్థితి. ఈరోజు అట్లాంటి చందన్వెల్లిలో అద్భుతంగా ఇక్కడ వెల్స్పన్ ఒకసారి యాంకర్గా వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్, అమెజాన్, కిటెక్స్, ఎస్టర్ ఇంకా చెప్తూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. చందన్వెల్లిలో దాంతోపాటు పక్కనే ఉన్న సీతారాంపూర్లో ఈరోజు బహుశా తెలంగాణలోని అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడే ఏర్పాటు కాబోతా ఉందనే మాట ఈ సందర్భంగా స్థానిక మిత్రులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. చిన్న విషయం ఎందుకు కాదు అంటే ఒక్కొక్క పరిశ్రమని ఆకర్షించి తీసుకొని రావడానికి వారు ఇందాక చెప్పారు, మిస్టర్ బాలకృష్ణ గోయంకా ఇస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. 1985లో ఒక పరిశ్రమను స్థాపించి ఈరోజు 25,000 మందికి ఒక్క గుజరాత్లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. గ్రూప్ టర్నోవర్ ఈరోజు దాదాపు 25,000 కోట్ల పైచిలుకుంది. వారు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా ఫ్యాక్టరీలు పెట్టారు. అట్లాంటి ఆయన గుజరాత్ నుంచి బయటికి వచ్చి మన దగ్గర ఇంత పెద్ద వెల్స్పన్ సిటీని ఏర్పాటు చేశారు అంటే వి షుడ్ థ్యాంక్, అందరం కూడా గట్టిగా చప్పట్లతో బాలకృష్ణ గోయంకా గారికి వారి వెల్స్పన్ బృందానికి ధన్యవాదాలు తెలియజేయాలి. I thank you sir, I thank you sincerely because जैसा आपने कहा 2017-18 में उनका प्लान बन चुका था. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు గుజరాత్లో, కచ్లో కొత్త ప్లాంట్ పెట్టాలి అని. ఈరోజు ఏ ప్లాంట్ అయితే మనం ప్రారంభించుకున్నామో ఈ ప్లాంట్ యొక్క మెషినరీ కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు అక్కడి కోసం. కానీ ఒకసారి పోయి మనం విజ్ఞప్తి చేసి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఈ ప్రాంతంలో ఉన్న అనుకూలతలు ఇవన్నీ చెప్పి మీరు ఖచ్చితంగా తెలంగాణకి రావాలి, మిమ్మల్ని అన్ని రకాలుగా స్థానికంగా మా నాయకులు కానీ మేం కానీ మీరు మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అని గట్టిగా పట్టుబడితే గుజరాత్లో పెట్టాలనుకున్న ప్లాంట్ని ఆలోచన విరమించుకొని ఇక్కడికి తరలించి ఈరోజు ఆ యూనిట్ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందుకే వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇప్పటికే 2,000 కోట్ల పెట్టుబడితో 2 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఆయన చెప్పింది మీరు విన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో 3 నుంచి 5,000 కోట్ల పెట్టుబడులు నేను భవిష్యత్తులో పెట్టే అన్ని కూడా ఇక్కడే పెడతానని చెప్పి చందన్వెల్లిలో పెడతానని చెప్పినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా मैं कह रहा हूं सर, आपने जो कहा आपकी जो फ्यूचर एक्सपेंशन है उसका भी आपने तेलंगाना के लिए आपने जो भी अपना प्लान आपने बताया उसके लिए भी मैं आपको धन्यवाद देता हूं. అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ రావచ్చు. ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఇప్పుడు ఎట్లయితే ఇవి చూస్తూ ఉన్నామో ఈ టైల్స్ తయారీ కానీ, మన కార్పెట్ల తయారీ కానీ, లేదా టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీ కానీ, అడ్వాన్స్ టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కానీ ఇట్లాంటివి ఇక్కడ రావచ్చు. కానీ జనరల్గా నేను వినేదేమంటే రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళకి పోయినా, వికారాబాద్ పోయినా, మహేశ్వరం పోయినా మాకు ఐటీ పరిశ్రమ కావాలని అడుగుతూ ఉంటారు. మా దగ్గరికి ఐటీ ఎందుకు రాదు, అక్కడ గచ్చిబౌలి కొండాపూర్లోనే ఉండాలా, మా దగ్గరికి రావద్దా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడే గోయంకా గారు ప్రకటించారు, ఒక 1,000-1,200 మంది పిల్లలకి, డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఐటీ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఇక్కడ పెడతానని, చందన్వెల్లిలో పెడతానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఐటీ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయితే చాలామంది పిల్లలు, స్థానిక పిల్లలు హైదరాబాద్కో బెంగళూరుకో పోయే అవసరం లేకుండా ఇక్కడే చందన్వెల్లిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దాంతోపాటు మీరు అన్నిటికన్నా గట్టిగా ఎక్కడ చప్పట్లు కొట్టినా నేను చూసిన 4 లేన్ల రోడ్డు కావాలా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికంటే దానికి గట్టిగా చప్పట్లు కొట్టిన మీరు, అంతేనా? వద్దా?
కావాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే మన తాళ్ళకుంట నుంచి నాగారం కుంట అక్కడి నుంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో 100 కోట్లతో మంజూరైంది. టీఎస్ఐఎస్సి ద్వారా ఆ రోడ్డు కూడా చేస్తున్నాము. ఇది కూడా తప్పకుండా మంజూరు చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి వరకు కూడా మంచి రోడ్ వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. विल मेक इट हैपन सर. इट इज़ अंडर HMDA, हैदराबाद मेट्रो डेवलपमेंट अथॉरिटी. हमारे लिए भी आसानी हो जाएगी क्योंकि यहाँ पे बहुत सारी कंपनियां आ रही हैं, माइक्रोसॉफ्ट, अमेजॉन, किटेक्स जैसा आपने कहा, और भी काफ़ी सारे लोग आ रहे हैं. और सीतारामपुर में तो इलेक्ट्रिक व्हीकल का हब भी बन रहा है. वो तेलंगाना मोबिलिटी वैली में भी एक अच्छा नोड बन रहा है यहाँ पे सीतारामपुर में. ओलेक्ट्रा भी आ रही है, बाकी लोग भी आ रहे हैं. इलेक्ट्रिक बसेस बनेंगे यहीं पे, इलेक्ट्रिक 2 व्हीलर्स बनेंगे. तो रोड तो बनना जरूरी है, हम जरूर बनाएंगे. साथ ही साथ आपने जो कहा कि तेलंगाना की जो कॉटन है, వారేమన్నారో మీరు విన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే పత్తి చాలా అద్భుతమైన క్వాలిటీ లాంగ్ స్టేపుల్ కాటన్ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేదు. ఈ పత్తిని కనుక మనం వాడుకున్నట్టయితే రైతులకు కూడా లాభం చేయవచ్చు. ఇక్కడే అద్భుతమైన టెక్స్టైల్ యూనిట్ పెట్టవచ్చు అని మీరు చెప్పారు. యూ హ్యావ్ కాంప్లిమెంటెడ్ ద క్వాలిటీ ఆఫ్ లాంగ్ స్టేపుల్ కాటన్ ఫ్రమ్ తెలంగాణ. सर, नॉट ओनली यू बट साउथ इंडिया मिल्स एसोसिएशन जो कि बहुत बड़ी संस्था है, उन्होंने भी हमसे यही कहा कि जो कॉटन बनती है यहाँ पे तेलंगाना में और आंध्रा में सबसे बेहतरीन क्वालिटी वाली है. तमिलनाडु से भी, गुजरात से भी है और कहीं और से भी. तो हमें बाहर से इंपोर्ट करने की कोई जरूरत नहीं है. वी जस्ट हैव टू पैकेज इट राइट सो दैट द वेस्टेज एंड द पोल्यूशन ऑफ इट डज नॉट हैपन. बट वी हैव टू ब्रांड इट, package it, and then we can use it effectively is what we've been told. And you've said the same thing. And coming from a doyen in textiles, I completely endorse your opinion, sir, and I completely take your point. We'll certainly discuss with our handlooms department, with our textiles department, and we'll make sure that farmers are onboarded. Most importantly, जो आपने अभी दिखाया कि IKEA के साथ आपका जो पार्टनरशिप है, IKEA को आपने जो बिजनेस देनी है, उसमें भी मैं दीपाली जी से कह रहा था कि हम एक गठबंधन के साथ, मतलब यहाँ पे लोकल डिस्ट्रिक्ट कलेक्टर, एडमिनिस्ट्रेशन एंड लोकल मिनिस्टर एंड MLA कैन वर्क विथ यू एंड वी कैन इंश्योर दैट द लोकल विमेन इन लार्ज नंबर्स कैन पार्टिसिपेट विथ वेलस्पन, कैन गेट गेनफुल एम्प्लॉयमेंट, livelihood opportunities, so that we can even supply to someone like IKEA and even more. We can attract even more business and we can continue to grow that piece as well. IKEA అని ఒక సంస్థ ఉంటుంది, మీకు తెలుసు, హైదరాబాద్లోనే భారతదేశంలో మొట్టమొదటి షోరూమ్ ఇక్కడ పెట్టారు. వాళ్ళకి ఒక ఆర్డర్, డెడికేటెడ్ ఆర్డర్ ఇప్పుడు వెల్స్పన్తో ఉంది. వారు ఏమంటున్నారంటే ఐకియా కోసం రాబోయే 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన బిజినెస్ మొత్తం కూడా మేము ఆల్రెడీ బుక్ అయిపోయింది. స్థానిక మహిళలను, స్థానికంగా ఉండే స్వయం సహాయక బృందాల్ని, వాళ్ళని కనుక భాగస్వాములను చేస్తే చాలామంది మహిళలకి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నేను స్థానిక ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, స్థానిక మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, మీరు దయచేసి చందన్వెల్లి ఇంత పెద్ద పారిశ్రామిక సమూహం అవుతున్నందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడే పెట్టండి. అందులో మహిళలకు శిక్షణ ఇవ్వాలి, యువకులకు శిక్షణ ఇవ్వాలి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అదేవిధంగా ఈ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో వీటిని కనుక మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అందరికీ కూడా లాభం ఉంటుంది. స్థానికంగా ఉండే పిల్లలకి ఉపాధి అవకాశాలు వస్తాయనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. आपने कहा सर कि आपका अभी का स्लोगन है हर घर से हर दिल तक. अच्छा लगा सुन के, क्योंकि हर घर तक तो आपने पहुंच गया. आपका पूरा बिजनेस, आपका टेक्सटाइल है, आपका टाइल है, हर चीज़ है, घर तक तो आप पहुंच गए. अब दिल जीतने के लिए 1-2 चीज़ करना पड़ेगा. मैंने, जैसा आपने कहा, मैं अपने तरफ से तो आई कीप अप माई एंड ऑफ द बार्गेन. दिल जीतने के लिए आपको भी 1-2 चीज़ करनी होंगी. जैसा आपने कहा, कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी को आप जिम्मेदारी नहीं बल्कि अपना फर्ज समझते हैं. आपने कहा कि ये लोकल एरिया जो है चंदन वैली, इसको वेलस्पन वैली आप उसको अल्टीमेटली इसको कलाना चाहते हैं. तो मैं उम्मीद करता हूं जो हमारे सरपंच है, ZPTC हैं, अविनाश रेड्डी है, हमारे प्रशांति है, बाकी जो हमारे लोकल लीडर्स हैं, उनसे भी रिक्वेस्ट करता हूं, आपसे भी रिक्वेस्ट करता हूं, let us identify what are the things that need to be done here. I think that makes it to be in consonance with locals, to be in consonance with local requirements and needs, be it education or be it health or skilling. I think that will make a lot of sense. दिल जीतने के लिए, स्पेशली लोकल एरिया में दिल जीतने के लिए थोड़ा और एफर्ट आपके तरफ से लगाना पड़ेगा. तो मैं सोचता हूँ, समझता हूँ कि हमारी जो लोकल लीडरशिप है आपके चिंतन से और मुकेश जी से काम करेंगे. अगर आप आदेश देंगे तो ज़रूर थोड़ा एक एक्टिविटी भी हो सकता है और कुछ अच्छा काम भी हो सकता है.
साथ ही साथ मैं ये भी कहूंगा, आपने कॉम्प्लीमेंट किया गवर्नमेंट को, खास हमारे चीफ मिनिस्टर सर के विजन को कि आज हर घर में नल के साथ पानी दे रहे हैं। सर, ऑल दीज थिंग्स जो बड़े बड़े प्रोजेक्ट होते हैं, $9 बिलियन वाले, $7 बिलियन वाले, कहना आसान है, करना बहुत मुश्किल होता है, जैसा आप जानते हो। जैसा आप कह रहे थे, नॉट ओनली ड्रिंकिंग वाटर, बट तेलंगाना हैज डन सम ट्रूली अस्टाउंडिंग थिंग्स. We have built the world's largest lift irrigation project in 4 years of time called Kaleshwaram project. और मैं आपको आज वादा करता हूं, I am standing on the soil of Rangareddy, I promise you, we will also bring water from river Krishna and irrigate this entire area in Rangareddy under Palamuru Rangareddy lift irrigation scheme. Unfortunately, थोड़ा एक कोर्ट के वजह से, बचावत ट्राइब्यूनल के वजह से थोड़ा डिले हो रहा है, अदरवाइज इट वुड हैव बीन डन ఆల్రెడీ. ఈ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులందరికీ, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో, అదేవిధంగా పాలమూరు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రైతులందరికీ, నల్లగొండ జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి, మన ప్రాంతంలో బంగారం పండించే శక్తి ఉందని వారు చెప్తా ఉన్నారు. అద్భుతమైన పత్తి పండించవచ్చు, అద్భుతంగా సారవంతమైన నేలలు ఉన్నాయి, చక్కటి పంటలు పండించవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెట్టవచ్చు అని వారు చెప్తా ఉన్నారు. నేను అనేదల్లా ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా అయితే కాలంతో పోటీ పడుతూ కట్టుకున్నామో, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నామో, అదే పద్ధతుల్లో ఇంటింటికి నల్లా నీళ్ళు ఎట్లా అయితే ఇచ్చుకున్నామో, కరెంటు సమస్యను ఎట్లా అయితే పరిష్కారం చేసుకున్నామో, పారిశ్రామిక సమూహాలు ఎట్లా అయితే ఏర్పాటు చేసుకుని మన పిల్లలకి ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్నామో, అదే పద్ధతుల్లో తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని నేను వారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు కూడా చెప్తా ఉన్నాను. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, పరిశ్రమలు తేవడానికి చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. వీ హ్యావ్ టు రియలీ స్ట్రగుల్ అ లాట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది స్టేట్. ఐఎమ్ షూర్ Mr. Goenka will narrate a better story than me as to how often we had to reach out to him, how we had to convince him and his entire team to bring them here. जब यहाँ इस जगह में कुछ नहीं था, जब आपको यकीन भी नहीं हो रहा था, विश्वास भी नहीं हो रहा था कि यहाँ कुछ हो सकता है, तो आपके लिए एक रंगीन ख्वाब दिखाना और कहना कि ये हम बना देंगे यहाँ पे, आसान बात नहीं है, बहुत मुश्किल है. बट जब कोई इंडस्ट्री आती है, उसको यहाँ पे वेलकम करना हमारी जिम्मेदारी है. खास हमारे जो लोकल लीडर्स हैं, స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను, చిన్న చిన్న సమస్యలు అంతటా ఉంటాయి, కానీ ఒక పరిశ్రమ రావడం అంటే ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయి. 5 ఏళ్లలో షాబాదు, చందన్వెల్లి, సీతారాంపూర్ ఎట్లా మారింది, ఇప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా మారుతుందో ఇప్పటికే ఒక అంచనా మీకు వచ్చి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా మన పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడే వనరులు, వసతులు, వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఐ welcome your investment, sir. I welcome your partnership. I don't look at you just as an investor. BKG, you've been my biggest brand ambassador in India. Whenever I met union ministers, గౌరవ కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, మీరు ఏం చేసినారో బాలకృష్ణ గోయంకా గారికి మాకు తెలియదు, హీఈస్ యువర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ, తెలంగాణ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు గోయంకా గారు అని చెప్తుంటారు. ఐ థ్యాంక్ యూ సిన్సియర్లీ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ టు సపోర్ట్ us, continue to partner with us and continue to grow in this area so that we both can grow together, the Welspun Group and State of Telangana. Thank you very much. Jai Telangana, Jai Hind. Sir, before you leave, sir, just one last thing. The audience has been waiting for you since long, and we admire you, the positivity, energy that you carry. Something that you want to tell to my audience before you leave, the energy that you carry for that, sir. Okay, sir. Thank you so much, sir. And now, last but not the least,